హాయ్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూసారు కదా. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పేసి పెట్టాను. అలా ఎందుకు చెప్పాను అనేది మీరు మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నిఫ్టీ 50 ఇండెక్స్ అంటే మన ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ని కలిపి క్రియేట్ చేసిన ఒక ఇండెక్స్. సో దాన్ని నిఫ్టీ 50 ఇండెక్స్ అంటారు. సో ఇది మనకు సెబీ వాళ్ళు మనకి ఈ ఇండెక్స్ని క్రియేట్ చేశారు. సో మనము ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, తక్కువ రిటర్న్స్ వచ్చినా పర్లేదు కానీ రిస్క్ తక్కువగా ఉండాలి అనుకుంటే ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ రిటర్న్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ 5 ఇయర్స్లో ఇది 16.48% రిటర్న్స్ ఇచ్చింది మనకి. లాస్ట్ 1 ఇయర్లో 9.94% టోటల్ రిటర్న్స్ ఇచ్చింది. సిన్స్ ఈ ఇన్సెప్షన్ నుండి చూసుకుంటే ఈ ఇండెక్స్ ఫండ్ క్రియేట్ చేసినప్పటి నుండి రిటర్న్స్ చూసుకుంటే మనకి 12.99% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి నిఫ్టీ ఇచ్చింది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే, హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫండ్ గురించి చెప్తాను. అది మరేదో కాదు, నిఫ్టీ కన్నా తక్కువ రిస్క్ తీసుకొని నిఫ్టీ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫండ్. అది కూడా అన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ ఫండ్ ఏదో కాదు, నిఫ్టీ 50 వాల్యూ 20. నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్లో 20 స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారో వాటి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చెక్ చేద్దాము. సో మనం సెలెక్ట్ చేసే 20 కంపెనీస్ నిఫ్టీ 50 ఇండెక్స్లోని అయ్యి ఉండాలి. అండ్ ఆర్ఓసిఈ, పిఈ, పీబీ అండ్ డివిడెండ్ ఈల్డ్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఈ 20 స్టాక్స్ని సెలెక్ట్ చేస్తాము. ఏవైతే స్టాక్స్కి పిఈ, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అండ్ ప్రైస్ టు బుక్ రేషియో తక్కువగా ఉంటాయో, అండ్ డివిడెండ్ ఈల్డ్ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చాలా ఎక్కువగా ఉంటాయో ఆ 20 స్టాక్స్ని సెలెక్ట్ చేస్తామన్నమాట. సో నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్ రిటర్న్స్ అబ్జర్వ్ చేసినట్టయితే యాజ్ ఆఫ్ నవంబర్ 28, 2025 లాస్ట్ 1 ఇయర్లో -2.06 సిఏజిఆర్ రిటర్న్స్ ఇచ్చింది. అదే లాస్ట్ 5 ఇయర్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే 18.64 సిఏజిఆర్ ఇచ్చింది. అదే సిన్స్ ఇన్సెప్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే 18.75 సిఏజిఆర్ చొప్పున ఇది రిటర్న్స్ ఇచ్చింది మనకి. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిఫ్టీ సిన్స్ ఇన్సెప్షన్ 12.99% సిఏజిఆర్ చొప్పున గ్రో అయింది. అట్ ద సేమ్ టైం మనము నిఫ్టీ 50 వాల్యూ 20 అబ్జర్వ్ చేసినట్లయితే 18.75 సిఏజిఆర్ చొప్పున ఇది గ్రో అవ్వకుంటూ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 5.75% రిటర్న్ ఎక్కువ ఇచ్చింది నిఫ్టీ 50 వాల్యూ 20. నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్స్కి మనకి 5.75 సిఏజిఆర్ రిటర్న్స్ డిఫరెన్స్ వస్తుంది. అదే మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్ఐపి రిటర్న్స్ క్యాలిక్యులేటర్లో ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఎవ్రీ మంత్ మనం 10,000 ఇన్వెస్ట్ చేసామనుకోండి, డ్యూరేషన్ వచ్చేసి 15 ఇయర్స్. మనకి నిఫ్టీ 50 ఇండెక్స్ 12.99% ఇండెక్స్ రిటర్న్స్ ఇస్తుంది. సో ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం టోటల్గా ఇన్వెస్ట్ చేసేది 18 lakhs అయితే మనకి వచ్చే రిటర్న్స్ 37.51 lakhs. అదే మనము నిఫ్టీ 50 వాల్యూ 20 రిటర్న్స్ అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ ఎవ్రీ మంత్ 10,000, 15 ఇయర్స్. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ సిఏజిఆర్ వచ్చేసి 8.75. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 18 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే రిటర్న్స్ ఇక్కడ ఆల్మోస్ట్ 81 lakhs వస్తుంది. సో మనం నిఫ్టీ 50లో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 37 lakhs వస్తుంది. అదే నిఫ్టీ 50 వాల్యూ 20లో 81 lakhs రిటర్న్స్ మనకు వస్తుందన్నమాట. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఆల్మోస్ట్ డబల్ రిటర్న్స్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను నిఫ్టీ 50 ఫండ్లో ఇన్వెస్ట్ చేయొద్దని ఎందుకు చెప్పాను. సో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే కన్నా మనం నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఆల్మోస్ట్ రిటర్న్స్ డబుల్ అవుతున్నాయి. సో తక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే సో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన ఫండ్ నిఫ్టీ 50 కాదు, సో నిఫ్టీ 50 వాల్యూ 20. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే, మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హాయ్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూసారు కదా. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పేసి పెట్టాను. అలా ఎందుకు చెప్పాను అనేది మీరు మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.